ఫ్రెండ్స్, ఇప్పుడేంద్ర వార్త. తెలంగాణ బీజేపీలో సంచలనం. త్రిముఖ రహస్య వ్యూహం. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు చెక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయాలో. తదుపరి సమరం హైదరాబాద్ మహానగర వేదికగా ప్రారంభం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వ పాత 1955 నాటి యాక్ట్ ను రద్దు చేసి పాత గ్రేటర్ హైదరాబాద్ 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించి డివిజన్ల సంఖ్య 150 నుండి ఏకంగా 300కు పెంచిన ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తుంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ త్రిశూల వ్యూహాన్ని తిప్పికొట్టి హైదరాబాద్ లో ఎలాగైనా జెండా ఎగరవేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ తన వ్యూహాలను పదును పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పెట్టింది వెళ్ళిన నితిన్ నవీన్ అన్నమాట టార్గెట్. ఇందులో భాగంగానే ఇటీవల బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన అత్యంత యువ లీడర్ గా నితిన్ నవీన్ హైదరాబాద్ లో 3 రోజుల పాటు సుదీర్ఘంగా పర్యటించారు. రాష్ట్ర కోర్ కమిటీ నేతలకు గట్టి వార్నింగ్, దిశానిర్దేశం చేసి వెళ్లారు. నితిన్ నవీన్ తన అంతర్గత సమావేశాల్లో రాష్ట్ర నేతలకు అత్యంత స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. పట్టణ ప్రాంతాలు, ముఖ్యంగా హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ సిటీలను ఎప్పుడు బీజేపీకి బలమైన కోటలు. లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఎంపీ స్థానాలు గెలిచినంత మాత్రాన సరిపోదు. 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో మన సత్తా చాటకపోతే తెలంగాణలో అధికారం చేపడతామన్న బీజేపీ కళ భవిష్యత్తులో కేవలం కలగానే మిగిలిపోతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 3 ముక్కల వ్యూహం అన్నమాట. 3 సవాళ్లు. గ్రేటర్ ను విభజించడం వెనుక కాంగ్రెస్ పొలిటికల్ స్కెచ్ ఉంది. ఓల్డ్ సిటీ పరిధిలో హైదరాబాదు, ఐటీ కార్పొరేట్ ఉన్న సైబరాబాద్, ఉద్యోగుల మధ్యతరగతి ఎక్కువగా ఉండే మల్కాజ్గిరి, మూడింటికి వేర్వేరుగా వ్యూహాలు కావాలని నితిన్ నవీన్ స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇవి కేవలం మున్సిపల్ ఎన్నికలు కావని, వారి సొంత రాజకీయ భవిష్యత్తు ఉనికిని చాటుకోవడానికి ఒక అగ్ని పరీక్ష అని. అందుకే జాతీయ అధ్యక్షుడు పర్యటన ముగిసిన వెంటనే తెలంగాణ బీజేపీ నేతలు గ్రేటర్ మున్సిపల్ పరిధిలో అంతర్గత కసరత్తు తీవ్రం చేశారు. గత 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 స్థానాలు గెలుచుకొని బీఆర్ఎస్ గుండెల్లో రైలు పరిగెత్తించింది. ఇప్పుడు బీఆర్ఎస్ బాగా బలహీనపడిన తరుణంలో ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు వైపు వెళ్లకుండా పూర్తిగా తమ వైపు తిప్పుకోవడమే బీజేపీ ముందున్నటువంటి అసలు టాస్క్ అన్నమాట. డివిజన్ల వారిగా వ్యూహం అన్నమాట. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో ఐటీ ఉద్యోగులు, వలస ప్రజలు, ఇతర రాష్ట్రాల్లో ఓటర్దారులు అత్యధికంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్ సాంప్రదాయకంగా ప్రధాని మోదీ నాయకత్వానికి ఇష్టపడుతుంది కాబట్టి ఇక్కడ క్షేత్రస్థాయిలో సరైన అభ్యర్థులను నిలబెడితే మెజార్టీగా లాభపడవచ్చు అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చూపిస్తూ గ్రేటర్ ఓటును ఆకట్టుకునేలా చూస్తుంది. ఈ తరుణంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ 3 కార్పొరేషన్ల పరిధిలో 300 డివిజన్లలోనూ బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేసే పనిలో అయితే బీజేపీ శ్రేణులు నిమగ్నమయ్యారు. అందుకే ప్రస్తుతం కవిత చుట్టూ ఉన్నటువంటి ముఖ్య అనుచరులు, రాజకీయ శ్రేయోభిలాషులు ఆమెకు ఒక కీలకమైన సలహా ఇస్తున్నారు. లేనిపోని ప్రతిష్టకు పోయి టీఆర్ఎస్ అనేటువంటి 3 అక్షరాల కోసం ఈసీతో కోర్టుతో కలయపన చేయడం కంటే ఈ గందరగోళాన్ని తక్షణమే తెరదించి జాగృతినే అధికార రాజకీయ పార్టీగా పేరు ప్రకటించుకోవాలని కోరుతున్నారు. చట్టపరమైన చిక్కుల్లో సమయాన్ని వృధా చేసుకోవడం కంటే క్లీన్ రోడ్డుగా ఉన్నటువంటి తెలంగాణ జాగృతి అస్త్రాన్ని ప్రయోగించడమే కవిత పొలిటికల్ కెరియర్ సేఫ్ అంటూ బెస్ట్ రూట్ అని పొలిటికల్ ఎక్స్పర్ట్ అయితే అభిప్రాయపడుతున్నారు. మరి కవిత ఏ నిర్ణయం తీసుకుంటారు